చేద్దాము. సో కలికిరి నుండి డాక్టర్ శ్రీదేవి మేడం గారు ఈ బిజినెస్ లో జాయిన్ అయిన అనంత కాలంలోనే థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అయినారు. అదేవిధంగా సింగపూర్ ట్రిప్ కి రాక్ అండ్ రోల్ గా బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి డాక్టర్ శ్రీదేవి మేడం ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ మేడం శ్రీదేవి మేడం. ప్లీజ్ యువర్ సెషన్ స్టార్ట్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మల్లికార్జున్ సార్, నా వాయిస్ క్లియరా సార్? వెరీ క్లియర్ మేడం. ఓకే సార్. ఓకే అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ, కేవా లీడర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన టాపిక్ గన తీసుకున్నట్లయితే కిడ్నీస్ అంటే మూత్రపిండాలు. సో మన యొక్క కిడ్నీస్ ఏ విధంగా వర్క్ అవుతాయి, వాటి యొక్క ఫంక్షన్స్, అసలు ఎందుకు మన బాడీలో ఏం జరుగుతుంది అనే దాని గురించి కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. సో మన బాడీలో ఒక డిఫరెంట్ ప్రక్రియ అనేది జరుగుతుందండి. మన బాడీలో ప్రతి అణువు దగ్గర రక్తం అనేది ఉంటుంది. ఆ యొక్క రక్తం మొత్తం ఒక పార్ట్ దగ్గరికి వెళ్ళి రక్తం మొత్తం అనేది శుద్ధి అవుతుంది, క్లీన్ అవుతుంది. సో ఆ పార్ట్ ఏదే కాదు, మనం ఈరోజు చెప్పుకోబోతున్న కిడ్నీస్ అంటే వీటిని మనం మూత్రపిండాలు అని అంటాం. సో ఇవి కేవలం రక్తాన్ని మాత్రమే ఫిల్టర్ చేసి యూరిన్ తయారు చేస్తాయని అనుకుంటాం. కానీ బ్లడ్ లో ఉండే వేస్ట్ ని మాత్రమే ఫిల్టర్ చేయకుండా మన బాడీలో ఎంతవరకు వాటర్ లెవెల్స్ ఉండాలి అంతవరకు మాత్రమే వాటర్ లెవెల్స్ ఉండేలా ఇవి మెయింటైన్ చేస్తాయి. అలాగే మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ని కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మినరల్స్ ఎంత ఉండాలి, సాల్ట్ లెవెల్ ఎంత ఉండాలి, అది ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండేలాగా కిడ్నీస్ అనేది బ్యాలెన్స్ చేస్తూ దీని యొక్క ఫంక్షనింగ్ అనమాట. మన బాడీలో ఎలా ఉండాలి అనేది కిడ్నీస్ చేస్తుంది మెయిన్ రోల్. అలాగే మన యొక్క బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే కొన్ని హార్మోన్స్ కూడా ఇది ప్రొడ్యూస్ చేసి మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలను అనేది పెంచుతుంది. అంతేకాదు మన బాడీ యొక్క పిహెచ్ లెవెల్ ని కూడా ఇది బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీస్ యొక్క ప్రధాన పాత్ర వహిస్తాయి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మన కిడ్నీస్ ఎక్కడ ఉంటాయంటే మన రిబ్స్ అంటే ప్రక్కటెముకలు ఉంటాయి కదండి, వాటి కింద మన వెన్నెముకకు నానుకుంటూ డార్క్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ అంటే ముదురు ఎరుపు రంగులో రెండు అవయవాలు అనేటివి ఉంటాయి. వాటినే మనం కిడ్నీస్ అని అంటాము. సో ఇది బీన్ షేప్ లో ఉండి ఆ మన పిడికిలు ఎంత సైజ్ ఉందో అంత సైజ్ లో మాత్రమే ఉంటాయండి. ఒక్కొక్క కిడ్నీ పైన టోపీ లాగా ఉండే ఒక చిన్న పార్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం అడ్రినల్ గ్లాండ్స్ అంటాము. ఇవి అడ్రినల్ గ్లాండ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మన బాడీకి అవసరమైన కొన్ని హార్మోన్స్ అనేవి ఇవి విడుదల చేస్తుంటాయి. సో కిడ్నీలో కొంచెం పై భాగంలో లివర్ అనేది ఉంటుంది. సో ఈ లివర్ బాడీకి రైట్ సైడ్ లో ఉండి ఎక్కువ స్థలాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మన లివర్ సైజ్ సుమారుగా 1 నుంచి 1.5 కేజీ వరకు ఉంటుందని, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసి ఉంటుంది. అందువల్ల లివర్ కి కింద భాగంలో అంటే రైట్ సైడ్ ఉండే కిడ్నీ కొంచెం కిందకు వచ్చినట్లు అనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ కిడ్నీ కన్నా రైట్ సైడ్ కి ఉండే కిడ్నీ సైజులో మనకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. అదేం పెద్ద తేడా కాదండి, 1 or 2 సెంటీమీటర్స్ మాత్రమే. అయితే ఒక్కొక్క కిడ్నీకి 3 ట్యూబ్స్ అంటే గొట్టాలు అనేటివి కనెక్ట్ ఉంటాయి. వాటిలో 2 రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఒక దాంట్లో ఆక్సిజన్ తో ఉండే రక్తం అనేది సరఫరా అవుతుంది. మరొక దాంట్లో ఆక్సిజన్ లేని రక్తం అనేది సరఫరా అవుతుంది. సో ఆక్సిజన్ లో ఉండే దాన్ని మనం రీనల్ ఆర్టరీ అని అంటాము, ఆక్సిజన్ లేని దాన్ని మనం రీనల్ వెయిన్ అని అంటాము. సో ఈ రెండు డైరెక్ట్ గా హార్ట్ కి కిడ్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకొక ట్యూబ్ ఉంది, 3 గొట్టాలు చెప్పుకున్నాం, ఇంకొక ట్యూబ్ ఉంది, దాన్ని మనం యూరిటర్ అంటాము. అయితే వేస్ట్ బ్లడ్ మొత్తం ఈ రీనల్ ఆర్టరీ ఈ బ్లడ్ వెజల్ నుండి కిడ్నీలోకి ఎంటర్ అవుతుంది. ఈ బ్లడ్ లో చాలా వరకు ఏముంటుందండి, వేస్ట్ అనేది ఉంటుంది. వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే యూరియా కావచ్చు, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, వాటర్, సాల్ట్ అండ్ అయాన్స్ అనేవి ఉంటాయి. అండ్ వాటితో పాటు బ్లడ్ సెల్స్, ప్రోటీన్స్, గ్లూకోజ్, మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి యొక్క రీనల్ ఆర్టరీ బ్లడ్ వెజల్ నుండి కిడ్నీలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ కిడ్నీలో మనకు చిన్న లైన్స్ లాగా ఉంటాయి, వీటిని మనం నెఫ్రాన్స్ అని అంటాము. సో ఇవే మొత్తం బ్లడ్ మొత్తాన్ని మనకు ఫిల్టర్ చేస్తాయి. ఒక కిడ్నీలో సుమారుగా 1 మిలియన్ పైగా నెఫ్రాన్స్ అనేటివి ఉంటాయి. సో 2 కిడ్నీల్లో కలిపి నెఫ్రాన్స్ అన్ని కలిపి రోజుకి సుమారుగా 180 లీటర్ల రక్తాన్ని ఇవి శుద్ధి చేస్తాయండి. 1-2 లీటర్లు కాదు, 180 లీటర్స్. సో ఇంత పెద్ద మిషన్ లాంటి మన శరీరం పనిచేస్తున్నప్పుడు
చెప్పాను కదా, కొన్ని వ్యర్థ పదార్థాలు, వేస్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతుంటాయి. అవి బాడీలో ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుండాలి. ఈ వేస్ట్ ని బయటికి పంపడానికి డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టమ్ తో పాటు ముఖ్యమైన అవయవం కూడా పనిచేస్తుంది. అదేదో కాదు, అదే కిడ్నీ అండి. సో మన బాడీలో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మెదడు, గుండె, లివర్ ఇవి ఎంత ముఖ్యమైనవో ఈ కిడ్నీ కూడా అంతే ముఖ్యం. ఇంతకుముందు చెప్పాను కదా, కిడ్నీ అంటే ఏదో బ్లడ్ ని ఫిల్టర్ చేసే అవయవం కాదని. ఇవే కాకుండా చాలా చాలా పనులు చేస్తుంది. అలాంటి కిడ్నీస్ అవి ఎట్లా పనిచేస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. దాంతో పాటు కిడ్నీల్లో కామన్ గా వచ్చే కిడ్నీ స్టోన్స్ అవి ఎందుకు వస్తాయి, అవి ఎలా ఏర్పడతాయి, తర్వాత డయాలసిస్ అంటే ఏంటి, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా అందరికీ మనకు ఉపయోగపడే విషయాలు ఎన్నో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇంతకుముందు చెప్పాను కదా, కిడ్నీలు డార్క్ రెడ్ కలర్ అంటే ముదురు రక్తం బీన్స్ షేప్ లో ఉండి 10 సెంటీమీటర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారుగా మన పిడికిలి సైజులో బాడీకి వెనక భాగంలో చెరొక వైపు ఉంటాయి. సో చెప్పాను కదా, లివర్ కూడా కొంచెం ఎక్కువ స్థలం ఇవ్వడం కోసం కుడివైపు ఉండే కొన్ని కొంచెం చిన్నగాను, లెఫ్ట్ సైడ్ కిడ్నీ కన్నా కొంచెం కిందకు అనేది ఉంటుంది. సో మన బ్లడ్ లోని వేస్ట్ ని ఫిల్టర్ చేసి పంపే ఈ సిస్టమ్ ని మనం ఏమంటామంటే యూరినరీ సిస్టమ్ అని అంటాము. అయితే ఈ సిస్టమ్ లో కేవలం కిడ్నీ మాత్రమే కాదు, ఇంకొన్ని భాగాలు కూడా ఉంటాయి. అంటే ఈ యొక్క కిడ్నీల నుండి యూరిటర్స్ అనే 2 పొడవైన గొట్టాలు కిందకు ఉంటాయి. ఇవి కింద ఉండే బ్లాడర్ అంటే ఒంటికి సంచి అనే ఒక బెలూన్ లాంటి అవయవానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బ్లాడర్ నుండి బయటకు యూరెత్రా అనే ఒక చిన్న పైప్ అనేది ఉంటుంది. ఈ పైప్ నుంచే మన కిడ్నీలో తయారైన వేస్ట్ యూరిన్ ఈ యూరిటర్స్ అనే 2 గొట్టాల ద్వారా బ్లాడర్ లోకి చేరుకుంటుంది, అంటే మూత్రపు సంచిలోకి చేరుకుంటుంది. ఈ బ్లాడర్ యూరిన్ ని స్టోర్ చేసుకొని అది ఫిల్ అయినప్పుడు యురెత్రా ద్వారా బయటకు పంపించేస్తుంది. సో మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. వాటిలో జరిగే మెటబాలిజం కారణంగా ప్రతి కణం నుండి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ మన రక్తంలో కలుస్తాయి. సో ఈ రక్తం అంతా కిడ్నీలకు చేరుకుంటుంది. సో ఈ కిడ్నీ అనేది జస్ట్ ఒక ఫిల్టర్ కాదు, దీనిలో నెఫ్రాన్ అని పిలువబడే ఫిల్టర్ యూనిట్స్ అనేటివి ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలకు పైగా నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఈ బ్లడ్ ప్రాసెసింగ్ అంతా ఈ నెఫ్రాన్ లోనే జరుగుతుంది. ప్రతి నెఫ్రాన్ లో కూడా చిన్న 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 రక్త కణాలు ఒక సమూహంగా ఉండి గ్లోమిరులస్ అనే పొడవైన గొట్టంలా ఉండే ట్యూబ్స్ లాగా ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ బ్లడ్ ని ఫిల్టర్ చేసే ప్రాసెస్ లో 2 స్టెప్స్ ఉంటాయండి. రక్తం వచ్చేసి కిడ్నీలోకి ఎంటర్ అయిన తర్వాత నెఫ్రాన్ లో గ్లామరులస్ లేక్ వెళ్తుంది. ఇది ఒక జల్లెడలాగా మనకు పని చేస్తుంది. ఇక్కడ చిన్న సైజ్ లో ఉండే విటమిన్స్, మాలిక్యూల్స్, వాటర్, అలాగే కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఈ యొక్క గ్లామరుల్స్ ద్వారా పాస్ అయ్యి ట్యూబ్ లోకి వెళ్తుంది. కానీ పెద్ద పెద్ద మాలిక్యూల్స్ అయినటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, బ్లడ్ సెల్స్ మాత్రం బ్లడ్ లోనే ఉండిపోతాయి. సో అలా ఉండిపోయినప్పుడు ఇప్పుడు ట్యూబల్ అనేది మన బాడీలో ఏ ఇంగ్రీడియంట్ అవసరం ఉందో డిటెక్ట్ చేసి బాడీకి అవసరమైన మినరల్స్ ఆ న్యూట్రియంట్స్ ను మళ్ళీ రక్తంలోకి కలుపుతుంది. అలాగే యాసిడ్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా యూరియా వంటి అవసరం లేని వాటిని మన బాడీలో ఎక్స్ట్రాక్ట్ గా ఉన్న వాటర్ తో కలిపి యూరిన్ గా అనేది తయారవుతుంది. ఇలా తయారైన యూరిన్ అంటే మూత్రము కిడ్నీ నుంచి బయటకు వచ్చి యూరిటర్ అంటే మూత్రనాళాల ద్వారా బెలూన్ వంటి బ్లాడర్ లోకి వెళ్తుంది. ఈ బ్లాడర్ అనేది సుమారుగా 400 నుంచి 5 మిల్లీలీటర్ల యూరిన్ ని మాత్రమే హోల్డ్ చేయగలదు. ఈ బ్లాడర్ లో యూరిన్ దాదాపు 350 ml చేరుకోగానే ఈ బ్లాడర్ గోడల్లో ఉండే నెఫ్రాన్స్ ని డిటెక్ట్ చేసి బ్లాడర్ నిండింది అనే సిగ్నల్స్ మన బ్రెయిన్ కి పంపిస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది, టాయిలెట్ కు వెళ్ళాలనే ఒక భావన అనేది తెలుస్తుంది. అప్పటి వరకు ఈ యొక్క బ్లాడర్ లో అంటే మూత్రపు సంచిలో ఉన్న యొక్క యూరిన్ మూత్రం అనేది లీక్ కాకుండా టైట్ గా ఉండే కండరాలు మనం టాయిలెట్ వెళ్ళినప్పుడు ఏమవుతాయి, సిగ్నల్స్ రాగానే రిలాక్స్ అవ్వడంతో యూరిన్ అనేది యురెత్రా ద్వారా బయటకు వస్తుంది. ఇదంతా ఏమంటామంటే ఫిల్టరింగ్ ప్రాసెస్. ఇలా మన బాడీలో ఉండే రక్తం అంతా సుమారుగా రోజుకంటే 40 సార్లు ఫిల్టర్ అవుతుంది. దీనిలో భాగంగా రోజుకి 2 కిడ్నీలు ఇంతకుముందు చెప్పినట్టుగా 180 నుండి 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయండి. సో కిడ్నీలు చేసేది కేవలం
రక్తాన్ని ఫిల్టర్ చేయడం కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వాటర్ లెవెల్ కంట్రోల్ చేయడం, వాటర్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడం. మనం తాగే తినే ఫుడ్ ద్వారా బాడీలోకి వాటర్ అనేది చేరుకుంటుంది. సో ఆ వాటర్ ఏమవుతుంది, చెమట ద్వారా గాని లేదా శ్వాస ద్వారా గాని కొంత బయటకు అనేది వెళ్ళిపోతుంది. కానీ ఎక్కువ భాగం వేస్ట్ ని కిడ్నీలు యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. ఒకవేళ మన యొక్క బాడీలో వాటర్ లెవెల్ గాని తక్కువగా ఉంటే ఈ కిడ్నీలు వాటర్ ని మళ్ళీ బాడీలోకి పంపిస్తాయి. ఇలా మన బాడీలో నీటి శాతం వాటర్ లెవెల్ తగ్గినప్పుడు యూరిన్ వచ్చి ఏమవుతుంది, బ్రైట్ ఎల్లో గాని కలర్లెస్ కలర్ లోకి బ్రైట్ ఎల్లో కలర్ లోకి మనకి మారిపోతుంది. సో ఇది ఒక మనకి ఇండికేషన్ అన్నమాట, ఇది ఒక సూచన. ఎందుకంటే సో మన వాటర్ అనేది సరిగా తీసుకోలేదు, సరిగా తాకపోతే యూరిన్ అనేది బ్రైట్ ఎల్లో కలర్ లోకి వస్తుంది. సో యూరిన్ గనక ఈ యొక్క కలర్ లోకి గనక ఎల్లో కలర్ లోకి మారిందంటే బాడీలో వాటర్ లెవెల్స్ సరిపడంత లేవు అని అర్థం చేసుకోవాలి. అదే యూరిన్ లైట్ కలర్ లో గాని కలర్ లేకుండా గాని ఉన్న బాడీలో వాటర్ సరిపడా ఉన్నట్టు. అలాగే కిడ్నీలు శరీరంలో డి విటమిన్ ను కూడా ఉత్పత్తి చేయగలవు. ఇది ముఖ్యంగా సన్లైట్ కి ఎక్స్పోజ్ అయిన స్కిన్ పని. ఒకవేళ స్కిన్ ఫెయిల్ అయితే కానీ ఆ పని లివర్ మీద పడుతుంది. ఒకవేళ అది కూడా లివర్ యొక్క ఫెయిల్ అయింది అనుకోండి, విటమిన్ డి ని ప్రొడ్యూస్ చేసే పని కిడ్నీలు తీసుకుంటాయి. అంతేకాదు కిడ్నీలు రెడ్ బ్లడ్ సెల్స్ ని కూడా ప్రొడ్యూస్ చేయగలవు. అలాగే బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తూ కూడా ఉంటాయి. మన బోన్స్ ని హెల్తీగా ఉంచడం వలన మన బాడీలో కెమికల్ బ్యాలెన్స్ ని కంట్రోల్ లో ఉంచడం, పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేయడం, ఈ పనులన్నీ కూడా కిడ్నీలే చేస్తాయి. అయితే ఇన్ని చేస్తున్న కిడ్నీస్ కి ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాటిలో ఏదన్నా ఉంది అంటే మనకు కిడ్నీ స్టోన్స్ ఒకటే. సో కిడ్నీలో రాళ్ళు గనక ఏర్పడితే పెయిన్ అనేది చాలా చాలా విపరీతంగా ఉంటుంది. ఆ బాధ మనం వర్ణించలేము. అయితే ఈ కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అనేది మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. సో ఈ యొక్క కిడ్నీలు మన రక్తాన్ని ఫిల్టర్ చేసి దానిలో నుండి వేస్ట్ ని యూరిన్ రూపంలో బయటకు పంపిస్తాయి. సో ఆ యూరిన్ లో ఏముంటాయండి, కాల్షియం, సోడియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్, పొటాషియం, ఫాస్ఫేట్ వంటి అయాన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ వీటి యొక్క లెవెల్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే లేదా ఏమైతుందంటే ఈ యొక్క యూరిన్ యాసిడ్ గా గానీ బేసిక్ గా గానీ మారితే ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఎలిమెంట్స్ అంటే అవన్నీ దగ్గరగా చేరుకొని ఒక క్రిస్టల్ లాగా అంటే ఒక స్టోన్ లాగా ఫామ్ అయిపోతాయి. సో ఇలా ఫామ్ అయిన క్రిస్టల్స్ కొన్ని రోజులకి వాటి యొక్క సైజ్ పెరుగుతూ పెరుగుతూ ఒక స్టోన్ గా గుర్తించే స్థాయికి పెరుగుతాయి. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీలో గాని యూరిటస్ లో గాని బ్లాడర్ యూరిత్రా ఏ భాగంలో అయినా మనకు ఫామ్ అవ్వచ్చు. కిడ్నీ స్టోన్స్ కనుక మైక్రోస్కోప్ లో గన మనం చూసినట్లయితే గన స్కోప్ ఉంటుందండి, ఒక స్కోప్ మైక్రోస్కోప్ అనేది ల్యాబ్ లో ఉంటది. సో దానిలో పెట్టి చూసినప్పుడు ఏమంటే వాడి ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉన్నట్లు కోసుగా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. సో ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ అవి కదిలే వరకు కానీ అసలు కిడ్నీ స్టోన్ ఉందని మనం గుర్తించలేము. సో అది కిడ్నీ నుండి యూరిటర్స్ అంటే మూత్రనాళం గుండా ప్రయాణించినప్పుడు ఆ స్టోన్ లో ఈ షార్ప్ గా ఉండే ఎడ్జెస్ యొక్క మూత్రనాళం గోడలను చీల్చుకుంటూ వెళ్తాయి. సో అప్పుడు మనకు విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇలా ఎక్కువగా లోపల గోడలు చీలిపోవడం వల్ల ఒక్కసారి రక్తం తో పాటు కలిసి బయటకు వస్తుంది. సో ఒకవేళ స్టోన్ సైజ్ కనుక పెరిగిపోతే అవి యూరిన్ వెళ్లకుండా కూడా అడ్డుకోవడంతో పెయిన్ రావడం, అలాగే కిడ్నీలకి ఇన్ఫెక్షన్ కలిగి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో మరి యొక్క కిడ్నీ స్టోన్ కి పరిష్కారం ఏంటంటే, ఒకవేళ ఈ కిడ్నీ స్టోన్ గనక చిన్నగా ఉంటే వాటంతట అవే ఈజీగా పాస్ అయిపోతాయి. అవే స్టోన్స్ పెద్దగా ఉంటే ఈ యూరిటస్ కూడా రిలాక్స్ అయ్యి వదులుగా అయ్యి టాబ్లెట్స్ ఇస్తారు. లేదంటే ఈ గోడ లూజ్ అయినప్పుడు ఆ రాళ్ళు ఈజీగా కదిలిపోతాయి, లేదా ఆ రాళ్ళు కరిగిపోవడానికి మనం మందులు ఇస్తారు. సో ఒకవేళ ఈ స్టోన్ సైజ్ ఇంకా పెద్దగా ఉంటే స్టోన్స్ అదే సౌండ్ వేవ్స్ ని పంపి కొన్ని దీని ద్వారా కూడా చేస్తారు. అంత అవసరం లేదు. మన కేవాలో చూసుకున్నట్టే స్టోన్ క్రష్ సిరప్, స్టోన్ క్రష్ టాబ్లెట్ ఎక్సలెంట్ గా వర్క్ అవుతాయండి. సో దాని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నెక్స్ట్ కిడ్నీల విషయంలో మనం ఎక్కువగా వినే పదం ఏంటండి అంటే డయాలసిస్. సో డయాలసిస్ అంటే ఏంటి? ఈ యొక్క హై బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ ఉండే కొద్ది మందిలో, అలాగే మెడిసిన్స్ అంటే మందులు విపరీతంగా మన సొంత పరిజ్ఞానంతోనూ బయట చెప్పిన వాళ్ళతోనూ విపరీతంగా మందులు తోచినట్టు మెడికల్ షాప్ లో తీసుకొని వేసుకునే మందుల వల్ల ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కొన్ని కారణాల వలన ఈ యొక్క కిడ్నీలు అనేది పాడవడం జరుగుతుంది. ఒకవేళ రెండింటిలో ఒక కిడ్నీ పాడైతే బాగా ఉన్న ఒక కిడ్నీతో సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఫిల్టర్ చేయవలసిన వర్క్ అంతా కూడా ఒక కిడ్నీ మీదే పడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో కొంతమంది మనకు సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. అలాంటప్పుడు చాలా మంది కిడ్నీ మార్పిడి చేసుకోవడం అది రేర్ గా జరుగుతుంది. సో ఒకవేళ 2 కిడ్నీలు పాడైపోతే చెప్పాను కదా, ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా వీలు లేనప్పుడు వాళ్ళకి ఈ డయాలసిస్ అనేది హెల్ప్ అవుతుంది. కిడ్నీలు కనుక పాడైపోతే మన శరీరంలోని వేస్ట్ అంతా రక్తంతో కలిసిపోయి బాడీలో తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. అందుకని ఈ యొక్క వేస్ట్ ని రిమూవ్ చేసే కిడ్నీలు చేసే పని ఏదైతే ఉందో ఆ పని మనం ఒక మిషన్ల ద్వారా చేస్తారు. దీన్నే మనం డయాలసిస్ అంటాము. దీనిలో భాగంగా కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తుల రక్తం అంతా పైపు ద్వారా బయటకు వచ్చి డైలైజర్ అనే మిషన్ లోకి పంపుతుంది. ఈ మిషన్ ఈ రక్తంలోని సాల్ట్, యూరియా, అమైనో యాసిడ్లను తొలగించి ప్రోటీన్ అండ్ బ్లడ్ సెల్స్ మాత్రం రక్తంలో ఉండేలా చేస్తుంది. అలా క్లీన్ అయిన బ్లడ్ అనేది పైప్ ద్వారా బాడీలోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ వాళ్ళకి సుమారుగా 4 నుంచి 5 గంటలు జరుగుతుంది. అలా వీళ్ళు ప్రతి 2 లేదా 3 రోజులకు ఒకసారి, ఖచ్చితంగా 2 డేస్ ఒకసారి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇలా లైఫ్ లాంగ్ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా బాడీలోని వేస్ట్ అంతా పెరిగిపోయి అది వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అవుతుంది. కేవలం కిడ్నీలే కాదు, మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో అవి ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు సరిపడా నీటిని తాగాలి. అంటే సుమారుగా 4 to 5 లీటర్స్ తాగాలి. మనం తినే ఆహారంలో ఉప్పును తగ్గించుకొని తినాలి. ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. అంటే యోగా గాని, మెడిటేషన్ గాని అలాంటివి చేయాలి. నెక్స్ట్ హెల్తీ వెయిట్, అంటే ఓవర్ వెయిట్ లేకుండా హెల్తీ వెయిట్ మనం మెయింటైన్ చేయాలి. సో సి విటమిన్ ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ ని మనం తీసుకోవాలి. సో కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఎవరైతే మందు, సిగరెట్ అలవాట్లు ఉన్నాయో వాళ్ళు కంప్లీట్ గా వాటిని అవాయిడ్ చేయాలి. ఈ యొక్క షుగర్ లెవెల్స్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎక్కువ లెవెల్స్ అయిపోయినాయంటే ఆ భారం అంతా కిడ్నీస్ పడి కిడ్నీస్ పాడవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేసే పైన చెప్పినవన్నీ కూడా మన యొక్క కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. సో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలంటే క్యాబేజ్, దోసకాయ, నిమ్మకాయ ఇలాంటివి. ఈ యొక్క సిట్రస్, ఏదైతే నిమ్మకాయ సిట్రస్ వల్ల కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది. నిమ్మకాయ ఎక్కువ వాడడం వల్ల ముదురు ఆకుకూరలు, కాలీఫ్లవర్, అనాస పండు, బెర్రీలు, ఆలివ్ నూనె అండ్ చేపలు. సో కొత్తిమీర జ్యూస్ అండి. కొత్తిమీర జ్యూస్ కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మనం ఇచ్చే మెడిసిన్స్ తో పాటు కొత్తిమీర మనం అడ్వైజ్ చేయగలిగితే సో ఈ ఒత్తిడిని తగ్గించి రక్తాన్ని శుద్ధి చేయడంలో కొత్తిమీర ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. ఫిల్టరేషన్ కి ఎక్సలెంట్ గా సహాయపడుతుంది కొత్తిమీర జ్యూస్ అనేది. నెక్స్ట్ కిడ్నీలు పాడవడానికి గల కారణాలు ఏంటంటే తక్కువగా నీరు తాగడం, ఎక్కువగా మందులు వాడడం. ఇంతకుముందు చెప్పాను నేను, మనకు సొంత పరిజ్ఞానంతోనే ఎవరు చెప్తే వాళ్ళతో బయటంతా మెడిసిన్స్ తీసుకొని మనం ఆరోగ్యంగా లేకుండా ప్రతి పనికొచ్చేవి పనికిరానివన్నీ మందులు వాడడం వల్ల. సో నెక్స్ట్ ఎక్కువగా ఉప్పు వాడటం, యూరిన్ కి వెళ్లకుండా ఆపుకోవడం. ఇది చాలా మంది చేసే మిస్టేక్ అండి. వెళ్లకుండా ఆపుకుంటారు. సో దీని వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా చాలా ఉంది. సో నెక్స్ట్ సిగరెట్లు తాగడం, మాంసం విపరీతంగా తినడం, సరైన నిద్ర లేకపోవడం, సో కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం, అతిగా ఆహారం తినడం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన యొక్క కిడ్నీస్ పాడవడానికి కారణాలన్నమాట. ఒకదానికి ఒకటి రిలేషన్ అనేది ఉండదు. ఒకదానికి ఒకటి కోలింగ్ ఒకటి జరిగినప్పుడు ఒక్కొక్క పని కరెక్ట్ గా మన బాడీ చేస్తుంది అనుకోండి, ఆరోగ్యంగా ఉంటది. ఏదైనా ఒకటి ఇబ్బంది వస్తే ఆటోమేటిక్ గా ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి. అలాంటప్పుడు ఒకదాని మీద కావాల్సిన పని ఒకదాని మీద ఒత్తిడి పడినప్పుడు ప్రతి ఒక్క అవయం అనేది ఇబ్బంది పడతాము. సో ఈ కిడ్నీల యొక్క పనితీరు తగ్గినప్పుడు మన శరీరంలో ఏ మార్పులు వస్తాయి అంటే గన, ఈ యొక్క కిడ్నీల యొక్క పనితీరు తగ్గినప్పుడు మన యొక్క శరీరం అనేది కొన్ని సంకేతాలు ఇస్తుంది అనమాట. సో ఏంటంటే
అది టెంపరరీ అండ్ పర్మనెంట్ ఉంటాయి. కొన్ని టెంపరరీ అంటే అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు, ఏదన్నా పాము కాటు జరిగినప్పుడు, పాయిజనింగ్ అయినప్పుడు టెంపరరీగా కిడ్నీస్ అనేవి అవి డ్యామేజ్ అవుతుంటాయి. కానీ అవి ట్రీట్ చేస్తే ఈ యొక్క కిడ్నీ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది కాబట్టి కిడ్నీస్ తొందరగా రికవర్ అయ్యి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది టెంపరరీ. పర్మనెంట్ అంటే ఇది ఒక క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇది ఏం చేస్తుందంటే స్లోగా గ్రాడ్యువల్ గా ఈ యొక్క బీపీ, షుగర్, ఒబేసిటీ, స్ట్రెస్, లైఫ్ చేంజెస్ వల్ల గ్రాడ్యువల్ గా కిడ్నీ అనేది స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఒక వన్స్ డ్యామేజ్ అయితే రికవరీ అవ్వడం జరగదండి. సో ఇది సైలెంట్ కిల్లర్. ఇందులో వచ్చే మార్పులు కూడా మనకు తెలియవు. సికేడి అంటాము, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇది తెలియదు. ఇది ఎందుకు వల్ల వస్తుందంటే బీపీ వల్ల, షుగర్ వల్ల, ఒబేసిటీ, స్ట్రెస్. బీపీ, షుగర్ ఉంటాయి అందరికి, అవి మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి. దానికి తగినట్లు మనం మన దాంట్లో తీసుకుంటే బీపీ కేర్ టాబ్లెట్స్ ఉన్నాయి, షుగర్ కేర్ టాబ్లెట్స్ ఉన్నాయి, ఒబేసిటీకి మనం మీరు రీప్లేస్మెంట్ పౌడర్ పెట్టొచ్చు. ఇట్లా ఒకదానికి ఒకటి వాళ్ళకి చెప్పి రిలేటెడ్ గా పెడుతూ హెల్తీ లైఫ్ స్టైల్స్ మనం అలవాటు చేయడం వల్ల వాటి యొక్క వాటి యొక్క వర్క్ గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే మంత నీట్ గా ఉండి ఒక్కొక్క ఆర్గాన్ మీద మనకు ప్రెషర్ అనేది తగ్గి మనకు హెల్ప్ అవ్వడానికి, ఆర్గాన్స్ అన్ని ప్రతి ఒక్క అవయము బాగుండడానికి యూజ్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే నెగ్లిజెన్స్ చేస్తామో అప్పుడు ఏమైతుందంటే డ్యామేజ్ జరిగిపోతుంది. డ్యామేజ్ జరిగినప్పుడు రికవరీ అవ్వడం చాలా చాలా కష్టం. సో అది సైలెంట్ గా తెలిసిపోతుంది, మనకు ఏమి ఛాన్స్ ఇవ్వదు అనమాట. కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్తే నెక్స్ట్ ఏంటంటే, ఇంతకు ముందు చెప్పాను డయాలిసిస్ అని. సో ఆ డయాలిసిస్ ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందంటే వారానికి ఖచ్చితంగా 3 సార్లు డే బై డే చేసుకుంటారు. అది 4 to 5 hours ఉంటుంది. ఆ నీడిల్స్ పెట్టి ఆ ప్రిక్ చేసుకొని అసలు చాలా చాలా పెయిన్ఫుల్ అన్నమాట. వాళ్ళు అది వర్ణించలేము అది చేసుకుని. ఇప్పుడు కామన్ అయిపోయింది డయాలసిస్ అంటే. ప్రతి 100 మందిలోనూ మనకు తెలిసిన వాళ్ళ చుట్టుపక్కలే చూస్తుంటాం, 4-5 మంది ఉన్నారు డయాలసిస్. అది 100లో ఈజీగా 10 మంది ఉంటారు డయాలసిస్ పేషెంట్స్. అంత రేషియో ఎక్కువైపోయింది. సో ఇవన్నీ మనము కారణాలు తెలుసుకోవాలి. ఎందువల్ల వస్తుంది, మన కిడ్నీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవి ఎందుకు పనిచేస్తాయి, వాటికి ఏ డైట్ తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు. సో ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనం వాటిని కాపాడుకునే స్థాయి మనం వాటికి ఇవ్వగలం. సో ఇన్ని జరుగుతున్న వీటికి మన యొక్క కేవాలో కన్నా చూసుకున్నట్లయితే అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అవే కేవా స్టోన్ క్రష్ టాబ్లెట్స్, కేవా స్టోన్ క్రష్ సిరప్, కేవా కేడికే టాబ్లెట్స్ అండ్ కేవా కాన్సన్ట్రేటెడ్ ట్రేస్ మినరల్ డ్రాప్స్. సో ఇన్ని అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటి గురించి మనం జనరల్ గా వివరించగలిగినాం అనుకోండి, వాటికి మనం కిడ్నీలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మనం కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో ఈ కేవా స్టోన్ క్రష్ టాబ్లెట్స్ ఈ యొక్క మూత్రపిండాల్లో రాళ్ల నిర్మాణం పదార్థమైన కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను ఏర్పడకుండా నిరోధిస్తుంది. సో వీటి యొక్క ప్రయోజనాలు గనక చూసినట్లయితే మన ఈ మూత్రపిండాల రాళ్లను యొక్క విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఈ యొక్క పిత్తాశయం పనితీరుకు మద్దతునిస్తుంది. మూత్ర విసర్జనగా కూడా ఇది పనిచేస్తుంది. మరియు మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళని బయటకు పంపడంలో సహాయపడుతుంది ఈ కేవా స్టోన్ క్రష్ టాబ్లెట్స్ సిరప్. సో ఈ యొక్క మూత్ర ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. సరైన మూత్రపిండాల పనితీరు చేయడానికి ఇది చాలా చాలా దోహదపడుతుంది. నెక్స్ట్ కేవా కేడికే టాబ్లెట్స్ ఉన్నాయండి. అదే కేవా కిడ్నీ కేర్ టాబ్లెట్స్. ఇవేం చేస్తాయంటే ఈ యొక్క ఆరోగ్యకరమైన మూత్ర పనితీరుకి, ఈ యొక్క మూత్రపిండాల పనితీరుకు మరియు కిడ్నీల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఎక్సలెంట్ గా ఉపయోగపడతాయి. సో ఈ యొక్క మన మూత్రపిండాల పనితీరును ఆరోగ్యంగా మరియు క్రమంగా ఉంచడానికి కేవా కిడ్నీ కేర్ సులభమైన మరియు సహజమైన టాబ్లెట్స్. ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల మన కిడ్నీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎలాంటి రుగ్మత నుండి రహించడంలో ఇది 100% మనకు సహాయపడుతుంది. సో ఈ యొక్క కేవా కిడ్నీ కేర్ ఉపయోగించే మూలికా పదార్థాలు ఆరోగ్యకరమైన ఈ యొక్క మూత్రపిండాల పనితీరును ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. సో అలాగే ఇవి మనకు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఇవి మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. సో మూత్రపిండాల్లోని చిన్న చిన్న యూనిట్లు నెఫ్రాన్లని ఫిల్టర్లుగా కూడా పనిచేస్తాయి. మరియు వ్యర్థాలు మరియు నీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క రసాయనాల మార్పిడిని సులభతరం చేయడానికి. సో ఈ నెఫ్రాన్ లో ఏముంటుంది, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గ్లోమరుల్ అని పిలువబడే ఒక చిన్న రక్తనాళం లేదా ఒక కేశనాళిక ఈ యొక్క చిన్న మూత్రాన్ని సేకరించే గొట్టంతో ముడిపంటుంది. సో ఇవన్నీ మనం ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల వీటిలో ఉండే వేస్ట్ ప్రోడక్ట్స్ అని మనకి ఈజీగా స్టోన్ ఫామ్ అవ్వకుండా ఈ యొక్క కేడికే టాబ్లెట్స్ అనేది
స్టోన్స్ ఫామ్ అవ్వకుండా మనము కిడ్నీస్, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా 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 హెల్ప్ అవుతాయి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం వీటి యొక్క యూజెస్ తెలుసుకొని చెప్పగలిగితే చాలా మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మల్లికార్జున్ సార్.